భద్రాచలం దేవస్థానానికి చెందినటువంటి 890 ఎకరాల భూమి ఉంది. అది ఇక్కడ చాలా క్లియర్గా మీకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజన సమయంలో భద్రాచలానికి సంబంధించిన కొన్ని గ్రామాలు అక్కడ పురుషోత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో విలీనమైపోయి ఆంధ్రప్రదేశ్లోకి ఇచ్చివేయబడ్డాయి. అయితే ఈ గ్రామాల్లో పురుషోత్తం పట్టణం కూడా ఒకటి. ఆ గ్రామాల్లోని కొన్ని భూములు పూర్తిగా కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం రాములవారికి సంబంధించిన భూములు. అయితే ఆంధ్రప్రదేశ్లో అంటే పురుషోత్తం పట్టణంలో ఇటు భద్రాచలానికి సంబంధించిన రాములవారి భూములు ఉన్నాయి. అయితే రాములవారి భూమిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కొంతమంది అక్రమంగా చొరబడి ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఈవో రమాదేవి ఇతర కొంతమంది రాములవారి భక్తులతో అధికారులతో కలిసి అక్కడికి చేరుకొని ఆ అక్రమదారులకి కొంత హెచ్చరికలు జారీ చేసి అవి కరెక్ట్గా కాదు, మీరు ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరిగింది. అధికారుల మీద కూడా ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టిన కొన్ని వ్యక్తులు కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. సుమారుగా 890 ఎకరాల భూమి అక్కడ ఉండట పురుషోత్తపట్నంలో. అయితే పురుషోత్తపట్నం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఇప్పటికే ఆక్రమణదారుల చేతుల్లోకి 100 ఎకరాల దేవుని మాన్యం భూములు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైనటువంటి పురుషోత్తపట్నం గతంలోనూ ఆలయ అధికారులపై ఆక్రమణదారులు దాడిలోకి చేపడ్డారు. భూములను ఆక్రమించి క్రైస్తవ మిషనరీలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకసారి ఈవో రమాదేవి భద్రాచలానికి సంబంధించిన ఆలయ ఈవో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూములు పురుషోత్తపట్నంలో అంటే పురుషోత్తపట్నం విలేజ్ ఎటపాక మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏవైతే భూములు ఉన్నాయో అన్ని భూములు కూడా యూకలిప్టస్ ట్రీస్ వేసి కబ్జా చేయడం, రాత్రి ఇండ్లు కట్టడం, ఇవన్నిటిని ఎదిరిస్తూ ఆదివాసులు అని చెప్పుకుంటూ 90% రెడ్డిస్ కానీ మిగతా కులాల వాళ్ళు కానీ చాలా మంది ఆక్యుపేషన్ లో ఉన్నారు. ఇక్కడ చాలా మంది అలాగే చేస్తూ రాత్రి కన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ లోపల మాకు 250 కేసులు ఫేవరబుల్ కోర్టు కేసులు ఉన్నాయి. బిల్ ఆర్డర్స్ కూడా 2022 డిసెంబర్ లో మాకు బిల్ ఆర్డర్ కోర్టు కేసులు కూడా మాకు ఫేవరబుల్ వచ్చాయి. దాని తర్వాత కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కంటెంప్ట్ ఫైల్ అయింది దేవస్థానం తరఫున, వానర్ సేన తరఫున. దీనికి సంబంధించి కోర్టులో నడుస్తుండగా మమ్మల్ని రెచ్చగొడుతూ కోర్టును ధిక్కరిస్తూ ఇల్లు కడుతూ ఉన్నారు. మాకు రాముడి భూములు ఉంటే రాముడికి సంబంధించినటువంటి చౌల్ట్రీలు కానీ కూరగాయలు పండించుకోవడం కానీ ఇవన్నీ ఏవీ లేవు. రాముడి భూములు అన్ని కూడా ఆక్యుపేషన్ లోకి వెళ్ళిపోతున్నాయి. అన్యాయంగా వస్తే 46 కేసులు పెడితే కూడా కేసు కూడా రిజిస్టర్ చేయట్లేదు. రెవెన్యూకు ఆర్డర్స్ ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీకి ఆర్డర్స్ ఉన్నాయి పిల్లో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉన్నాయి ప్రొటెక్షన్ ఇవ్వమని. ఒక్కనాడు కూడా మాకు ప్రొటెక్షన్ రావట్లేదు. 3 గంటల నుంచి పోరాడితే ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ వచ్చింది మాకు. మరి ఏం చెప్పండి, ఇద్దరు వస్తున్నారు ఆపేస్తున్నారు. మరి రాత్రి నుంచి కట్టిన కన్స్ట్రక్షన్ కూలగొట్టకపోతే కంటెంప్ట్ అవుతుందండి, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. మరి కంటెంప్ట్ అవుతే మేమందరం మేము రేపు బాధ్యులం అవుతాం. మరి కన్స్ట్రక్షన్ కూలగొట్టాలి కదా, దీనికి ఎవరు సహకరిస్తలేదు. ఇద్దరు విఆర్ఓ ఆర్ఐ మాత్రమే వచ్చారు రెవెన్యూ నుంచి. వారిని అడిగితే ఏమైనా పర్మిషన్ ఉందా అని అడిగాము, ఏమైనా పేపర్ ఉందా అని అడిగాము, పట్టా సర్టిఫికెట్ ఉందా అని అడిగాము, ఏవీ లేవు. మరి రాత్రి ఎలా కడతారండి? అటాకులు చేయడం ఏంటి, ఇవన్నీ చేయడం ఏంటి, దౌర్జన్యం ఏంటి? ఇలా ఒకరికొకరు వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారని కట్టుకుంటూ పోతే ఎట్లాగండి? రేపు మా ఏదైతే కంటెంప్ట్ కేసు ఫైనలైజ్ అవుతుందో దాని ఆర్డర్స్ ప్రకారంగా తప్పనిసరిగా మనం పొజిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ మా పొజిషన్ లో ఉన్న గోశాల మీద కూడా చాలా సార్లు అటాకులు చేశారు. మీరు కూడా చూసారు, 8 నెలల కిందట ఎంప్లాయీస్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఇన్నిసార్లు మేము ఎలా వస్తామండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు మేము ఎలా కాపాడాలి దేవుడి భూముల్ని? అంటే కాపాడకుండా చూస్తూ ఊరుకోవాలా మేము? ఇవన్నీ కోర్టు కేసులో ఉండగా మాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నారు? మరి ఇక్కడ డిపార్ట్మెంట్లు ఏమైనాయి? పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేస్తే దియరు, డిపిఓకి ఫోన్ చేస్తే దియరు. మేము అందుకే ఐటీడీఏ పిఓ గారికి చేశాము, వారు స్పందించారు. అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టాను. అక్కడ ఉన్నటువంటి మనము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా పోలీసులు పంపిస్తామని అప్పుడు ఆవిడ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మనకు పోలీసులు 2 గంటల తర్వాత రావడం జరిగింది. కానీ చూస్తున్నారు కదా, ఆదివాసీలం అని చెప్పేసి అల్లరి చేస్తూ మన మీద అటాక్ చేస్తున్నారు. తిరిగి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఈ కన్స్ట్రక్షన్ రాత్రి నుంచి కడుతున్నారు, వెంటనే తొలగించాలి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తొలగిస్తారా లేదా మేమే తొలగించుకొని వెళ్ళాలా? 2 మాకు చెప్పాలి. తప్పనిసరిగా ఇంకా వేరే కన్స్ట్రక్షన్ కానీ రాములవారి భూములు కంటెంప్ట్ లో ఉన్నాయి కాబట్టి వారికి కంటెంప్ట్ వర్తిస్తుంది, మాకు వర్తిస్తుంది. దయచేసి ఏ పనులు Benar.
పవన్ పవన్ కొద్దిగా పవన్ సో ఇది పరిస్థితి. అధికారులు వెళ్ళి అక్కడ జరుగుతున్న అక్రమాలని తొలగించాలని కానీ వారిని హెచ్చరించినా కూడా ఏకంగా ఆక్రమణదారులు అధికారులపై కూడా దాడి చేస్తున్నారు. సుమారుగా 2-3 గంటల నుంచి కూడా ఈ రేఖ హైటెన్షన్ వాతావరణం అక్కడ నెలకొన్నప్పటికీ అధికారులకు కూడా రక్షణ ఇవ్వడం లేదంటూ కూడా ఈవో రమాదేవి వాపోతున్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తున్న అన్ని రకాల ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూల్చివేయడం అంటే అందరూ అడ్డుకుంటారు, మాపైనే దాడి చేస్తారంటూ కూడా ఆవిడ వ్యక్తం చేయడం జరిగింది. ఒకసారి ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏం సిచ్యువేషన్ అక్కడ ఎదుర్కొంటున్నారు, అక్కడ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది? ఉదయ్, పురుషోత్తపట్నం అనేది పునర్విభజన సమయంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైంది. సో ఈ సిచ్యువేషన్లో పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి రాములోరి భూములకు సంబంధించిన అంశం అటు తెలంగాణ ప్రభుత్వం పరిధిలో ఉంది, ఇక్కడ ఆలయానికి సంబంధించిన అధికారుల పరిధిలో ఉంటుంది. సో ఆ అక్రమాలని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఆ అధికారుల మీద దాడులు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? రక్షణ ఇస్తున్నారా పోనీ? ఎస్ మనోజ్, గడిచిన 10 ఏళ్ల కాలంగా కూడా పూర్తిగా తెలంగాణ సరిహద్దు ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆలయ భూములు అటు ఏపీలోని కేవలం పురుషోత్తపట్నంలోనే కాకుండా విజయవాడలో కూడా పలు చోట్ల అటు రాముల వారికి సంబంధించినటువంటి దేవుడి ఆస్తులు ఉన్నాయి. సో ఈ ఆస్తుల పరిరక్షణ చాలా పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారింది. 2014లో అటు రాష్ట్ర పునర్విభజన తర్వాత పూర్తిగా రాముడి ఆస్తులన్నీ కూడా పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రధానంగా అటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దును ఆనుకున్నటువంటి గ్రామంగా ఉన్నటువంటి పురుషోత్తపట్నం 2014లో రాష్ట్ర విభజనలో ఏపీలో విలీనమైంది. ఆ ఒక్క గ్రామంలోనే సుమారు రాముడికి సంబంధించినటువంటి 900 ఎకరాల దేవస్థానానికి సంబంధించినటువంటి 900 ఎకరాల భూములు అక్కడ పూర్తిగా ఉన్నాయి. సో ఆ భూముల పరిరక్షణ చాలా పెద్ద ఎత్తున సవాలుగా మారిందని చెప్పుకోవాలి తెలంగాణ ప్రభుత్వానికి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక దేవస్థాన ఈవో రమాదేవి మొదటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఒంటరి పోరే చేస్తుందని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం సహకరించుకున్న ఆ క్షేత్రస్థాయిలో రామభక్తులు, అదేవిధంగా రాష్ట్రీయ వనరసేన, విశ్వ హిందూ పరిషత్ వంటి ఇటువంటి హిందుత్వ సంఘాలను కలుపుకొని పూర్తి స్థాయిలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్ ఫైల్ చేశారు. ఖచ్చితంగా రాముడి ఆస్తులను మాన్యం భూములను కూడా పూర్తిగా పరిరక్షించాలి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని కూడా ఇప్పటికే ధర్మాసన దృష్టికి తీసుకెళ్లడంతో ధర్మాసనం కూడా రాముడి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అటు ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు అందించినటువంటిది, అదేవిధంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పురుషోత్తపట్నంలో పెద్ద ఎత్తున రాముడి భూములు అయితే అన్యాక్రాంతానికి గురవుతున్నాయని చెప్పుకోవాలి. తాజాగా ఈ నిన్న రాత్రి హుటాహుట్న రాముడు సంబంధించినటువంటి దేవాలయ భూముల్లో అన్యాక్రాంతం కావడం, భూములు అన్యాక్రాంతం కావడంతో పాటు ఇల్లు నిర్మించడం, అంటే నివాస యోగ్యంగా ఉండేందుకు వీలుగా కొంతమంది ఇల్లు నిర్మిస్తున్నట్టు వచ్చినటువంటి సమాచారంతో స్థానిక ఈవో రమాదేవి అటు రామాలయానికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు కొంతమంది రామభక్తుల్ని వెంట పెట్టుకుని ఈ రోజు మధ్యాహ్నం సమయంలో పురుషోత్తపట్నం చేరుకున్నారు. అక్కడ ఒకసారిగా ఈవో రమాదేవితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఒకసారిగా వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది. ఖచ్చితంగా తమ ఇళ్లను అడ్డుకుంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తాము సహించలేదు, తిరిగి దాడి చేస్తామంటూ కూడా ఆక్రమణదారులు హెచ్చరించడం స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసుల అధికారులకు అటు ఈవో రమాదేవి సమాచారం ఇచ్చారు. కానీ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు తెలంగాణకు సంబంధించినటువంటి భద్రాచలం దేవస్థాన ఆలయ భూముల పరిరక్షణ విషయంలో కొంత ఉదాసీనంగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా అటు ఈవో రమాదేవిపై కావచ్చు, గతంలో కూడా ఆలయ సిబ్బందిపై పలుమార్లు దాడి చేసినటువంటి ఉదంతాలు గతం కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల తీరు మారట్లేదు. ఎందుకని ముందస్తుగానే బేస్మెంట్ లెవెల్లోనే ఇల్లు అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయట్లేదు? అటు ఈవో రమాదేవి కావచ్చు, అటు స్థానికంగా ఉన్నటువంటి రామాలయ సిబ్బంది వెళ్తే తప్ప అధికారులు స్పందించినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అటు ఆక్రమణదారులు దాడులు చేసేందుకు ప్రయత్నించినా కానీ దాదాపు కొన్ని గంటల పాటు వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి రామభక్తులు ఆగ్రహావేశాలకు లోనే వెంటనే జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఒక్కసారిగా అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో విన్నట్టుగా ఈవో రమాదేవి ఇతరుల సహాయంతో అటు హైకోర్టులో లేదంటే ఏపీ ప్రభుత్వానికి సూచించి సలహా అడిగి అక్కడ వారిని రక్షణ ఇవ్వాల్సిందే కోరినప్పటికీ వారు ఎందుకు దీనికి ఉపక్రమించకుండా ఎందుకు వదిలేశారు?
మొదటి నుంచి కూడా ఆలయం తెలంగాణలో ఉండడం, ఆలయ ఆస్తులన్నీ ఆంధ్రాలో ఉండడంతో ఒకసారిగా ఇరు ప్రభుత్వాలకు కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది. నిజానికి ఇది సీఎంల స్థాయిలో చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే దేవాలయం అంతా కూడా తెలంగాణ భూభాగంలో ఉండడం, దేవుడికి సంబంధించినటువంటి మాన్యం భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అన్ని ఆంధ్రాలో ఉండడంతో ఒకసారిగా ఆస్తుల పరిరక్షణకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. నిజానికి దేవాదాయ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంది. క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ భూముల్లోకి ఇతరులను ఆక్రమ కట్టడాలను నిర్మించకుండా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు, సూచనలు, అటు సూచిక బోర్డులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటి మీద పర్యవేక్షణ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ యంత్రాంగం తీసుకుపోవడంతో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి దాపరించిందని చెప్పుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా ఘటనా ప్రదేశానికి వచ్చి మళ్ళీ వెనుదిరిగాడు.